మాధవిలత గారు హిందూ 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 ముస్లిం తప్ప వేరే తెలీదా మీకు? మార్వాడి హిందువా? దిగంబర్ దాస్ ఎవరమ్మా తెలీదా? మార్వాడీలకు దిగంబర్ దాస్ ఉంటాడు కదమ్మా. హిందువులకు రాముడు ఉన్నాడు, ఎల్లమ్మ ఉంది, పోచమ్మ ఉన్నారు. ఏ రోజన్నా గుడికి వచ్చి చూపిస్తాం మనం మార్వాడీలు? జై శ్రీరామ్ అని చెప్పనిచ్చి ఏదైనా గుడికి వచ్చి పూజించింది చూసినావమ్మా తల్లి? కానీ హిందూ విగ్రహం అన్నా చూపిస్తావా వాళ్ళ దుకాణాలు? ఎందుకమ్మా బట్కాయిస్తావు? నేను హిందూ అను ఒప్పుకుంటా. బేగం బజార్ తీసేసుకున్నారు, రాణిగంజ్ తీసేసుకున్నారు. రేపు పొద్దున నీ ఇంటికి కూడా వస్తారమ్మా. హిందూ ముస్లిం బీదోడు కానీకి రోడ్డు మీద రానికి కారణం వీళ్ళు పెట్టే చిచ్చేనమ్మ తల్లి. హిందూ ముస్లింకి బాయి బాయి హైదరాబాదు. అంటే గ్రంథాల్లో ఉంది, చదువుకున్నావు కదా, చదవలేదా? గ్రంథాల్లో రాసిలేదు తల్లి. ఇలా హిందూ ముస్లిం తగాదాలు పెట్టేసి వాళ్ళ ఆస్తులు దోచుకొని, వాళ్ళ వ్యాపారాలు దోచుకొని, బ్లాక్ మనీ చేసుకొని ఇవాళ కోడీశ్వరులు కుబేర్లు తిరుగుతున్నది మార్వాడీలు కాదమ్మా తల్లి. నీ పిల్లలను, మా పిల్లలను, రాజాసింగ్ పిల్లలను తాకట్టు పెడుతున్నారు మీరు స్వార్థం గురించి. ఒకరోజు గొంతులు కోస్తారు మీ ఇళ్ళల్లో కూడా వచ్చి. మిమ్మల్ని ఉపయోగించడం తప్ప ఏం లేదు, తెలుసుకుంటలేరు మీరు. పెద్ద పెద్ద వార్నింగ్లు. గోపుత్రుడు అంట. గోపుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? ఎందుకు కోకాపేటలో తెలంగాణ అది 10,000 కోట్ల స్థలం మీద సంపాదించిన సంపాదనతో గోపుత్రుడు అయిందా? గోసేవకుడు అయిందా? పెద్ద పెద్దలు భయపడుతున్నారు మీరు చేసిన పనులకు. మీరు సాధించేవాళ్ళు మార్వాడిలే. లంచాలు తీసుకుంటలేరా? మందిని బెదిరిస్తలేరా? పాపం సొమ్ము పాపంగా పోతా తల్లి. హిందూ ముస్లిం అనే నా ఒక్క బాధ నీ ఒక్క బాధ కాదు. వాళ్ళు హిందువులే కాదు, దిగంబరులు. నీకు తెలీదా? స్వామికి బట్టలు ఉండవు వాళ్ళ స్వామికి. వాళ్ళకు పోయి అన్నీ మొక్కుతారు. వాళ్ళ వల్ల నువ్వు పడి అందరినీ బట్కాయిస్తున్నావు మాధవిలతమ్మ. क्या भाई राजा सिंह, कितों के जान पे लाते भाई? बेगम बाज़ार गया, रानीगंज गया, चार मीनार लूटने दे गए भाई. कारोबार होना क्या जी भाई तुम लोगों को ब्लैक मनी करने?